పెండ్లిలంతటా ఒక తీరు, తెలంగాణలో ఇంకో తీరు. కొన్ని దిక్కులలో పెండ్లిలకు పేరంటాలకు శాకాహారాలు పప్పు భోజనాలే పెడతారు, నీసు కూరల ముచ్చటే ఎత్తారు. కానీ తెలంగాణలో అలాగుంటది, నీసు కౌసు లేకుంటే కక్క ముక్క లేకుండా ఉండనే ఉండదు. అయితే ఇప్పుడు ఏమంటావంటారా, ఆగో కొత్త పెండ్లి పిల్లగాడు వస్తున్నారు, అక్కడేదో పెండ్లి భోజనాలు పెడుతున్నారు, పోయి తినొద్దాం పాన్రి. లగ్గం నాగబెల్లి అయినాక మరు పెండ్లికి పిల్లగానోళ్ళ ఇంటికి పిల్లగాడు పోవాలి కదా. హాగో అందుకే కొత్త పెండ్లి జంట విజయ్ దేవరకొండ రష్మిక మందనలు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేట అనే ఊరికి వచ్చిండ్రు. ఇవాళ కూరోళ్ళు చుట్టాలు పక్కాలు స్వాగతం పలికిండ్రు కదా అంటే అబ్బో డప్పులు దరువులు ఎగురుడు దుంకుడ్లతోని సంబరంగా తోలుకొని వచ్చిండ్రు. ఈ నడమనే కొత్తిల్లు కట్టిండ్రు కావచ్చు, పాలు వంగిచ్చే కార్యం చేసిండ్రు. ఇక తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసిండ్రు. పూజలైనాక ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టిండ్రు. కమ్మటి తిండి తినుకుంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో ఒకసారి నుండి. బాబాయ్ గారు, మీ ఊరి బిడ్డ పెద్ద స్టార్ హీరో అయ్యాడు, ఈ రోజు పెళ్లి చేసుకుని మీ ఊరికి వచ్చి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాడు, మీ అందరికి భోజనాలు పెడుతున్నాడు. భోజనాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ మంచిగా ఉన్నాయా? ఓకే. ఆయన ధర్మాత్ముడు, నేను చెప్తున్నా కదా. అబ్బా ఫస్ట్ క్లాస్ ఉన్నాయట భోజనాలు. ఆయన ధర్మాత్ముడు, ఎంత దూరం పోయినా ఎంత ఎత్తు ఎదిగినా ధర్మాత్ముడే అన్నట్టు కడుపులో ఏం కల్మషం లేకుండా చెప్పిండు. ఒకప్పుడు దునియాలో ఏం జరుగుతున్నదో దూరదర్శన్ వార్తలలోనే తెలిసేది. తర్వాత ఈటీవీ వార్తలు, తర్వాత చాలా వార్తలు వచ్చినాయి చెప్పేటి ఛానళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినాక పొట్టు వార్తలు చేతులకు వచ్చి చేరుతున్నాయి. ఎవడు అబద్ధం చెప్తున్నాడో ఎవడు నిజం చెప్తున్నాడో తెలియకుండా అయింది. చాలా మంది మా వార్తలే చూడాలి, అందరికంటే ముందు మేమే చెప్పాలనే పోటీలా జర్నలిజాన్ని ఆగం చేస్తున్నారు. అందుకే యోగి అన్న ఏ తిరగ కోపం చేస్తున్నాడో చూడు. ఇరాన్ పై మిసైల్ అటాక్ బుర్జి కలిపి టార్గెట్ చూడండి ఏమని ఇచ్చిండు. ఇక్కడ ఏమని చెప్తారు, 5,000 మంది ఇస్తారు. బుర్జి కలిపి వేరింది బాంబు, బుజ్జలరు అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు. చూడు, దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్ బుర్జి ఖలీఫా టార్గెట్. ఇది చూడు, ఇంకోటి క్లోజ్ గా తీసుకో. బుర్జి ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది ఇస్తారు. చూడు, ఇట్లాంటి పెట్టిన తర్వాత మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి, వీళ్ళు బట్టి ఏమైంది కానీ మంచిగా ఉన్నవారా మరి బాంబులు వస్తున్నాయట అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊళ్ళుండనియరని చెప్పి గీ తిరిగా అబద్ధాలు ఆడతారా? మీ ఛానళ్ళ వ్యూస్ కోసం మా వాళ్ళ మనసు లేకుండా చేస్తారా? హబ్బరా పూలంటే తోక మూరెడు బారెడని ఫాల్తు వార్తలు రాస్తారా? ఇదేం పద్ధతి రాయ్యా అని పొట్టు తిడుతున్నాడు. తప్పుడు వార్తలు చెప్తున్న కొన్ని ఛానళ్లను. సరే ప్రమాదం ఉన్నది, పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతుంటే చెప్పుడు ఓ పద్ధతి. కానీ ఎవరిని ఏం లేదు బుర్జు ఖలీఫా కూలింది, బాంబుల వర్షం పడుతున్నది, మంటలల్లో మునిగిన దుబాయ్ అని ఎందుకు రాస్తున్నారు? అందుకే మందిని భయపెట్టే వార్తలు రాసుడేంద్రా అని అంటున్నాడు. మరి నిజంగానే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, పొద్దున్న చాలా ఆడడం కోసం ఓట్ల కాడ 10 మంది వస్తారు మన తెలుగు వాళ్ళే. ఇక్కడ ఏం పెడుతుండ్రు, తెలుగు వాళ్ళు భయం వెళ్తుంది దుబాయ్ ఉన్నారని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టి వీడియో లైవ్ చాలు చేసాడు. అడిగితే 10 మంది తెలుగు వాళ్ళు కలిసారు, నార్మల్ చాలా అయినాం. మంది షాప్ పోతే అక్కడ తెలుగు వాళ్ళు కలిసారు, అక్కడ మంచిగా మాట్లాడి మంది తీసుకున్నా చేసినాం. కానీ తెలియదు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి. ఇది చూడు, ఇంకా దుబాయ్ హోటల్ పల్లి ఇరాన్ దాడి భయంతో తెలుగు జనం చూడు, ఇసుకు దిగు. దుబాయ్ హోటల్ పై ఇరాన్ డ్రోన్ దాడి భయంతో తెలుగు జనాలు, తెలుగు వాళ్ళు మస్తు తిరుగుతున్నారు. ఇక్కడ అక్కడ మందు షాప్ లేని మనోళ్ళే, ఇక్కడ చాయ్ హోటల్ ఇక్కడ మనోళ్ళే. కానీ వీళ్ళు ఏబట్టి ఇక్కడ టెన్షన్, ఇంటికి నుంచి ఫోన్లు. ఎట్లున్నావు బాంబులు వేస్తున్నారట, ఏడున్నావు నువ్వు ఉండే కాడ బాంబులు ఏమన్నా వేసిండ్రా? దేశం కాని దేశం పోతివి, యుద్ధం జరుగుతుంటే ఎట్లొస్తావు కొడుకా అని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు కదా. హాగో గదే బాధ అవుతున్నదట ఈ అన్నకు. తెలుగు వాళ్ళమంతా దర్జాగా తిరుగుతుంటే గీ ఫాల్తు ప్రచారాలేంద్రా, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇండియాలో ఉన్న మా అయ్యవ్వలకు గుండె దడ వచ్చేటట్టు ఏంద్రా అని మస్తు కోపం చేస్తున్నాడు. ఫ్యామిలీస్ ఉంటారు చాలా మంది, అక్కడ ముసలు ఉంటారు, హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటారు, అందరు మిక్స్డ్ ఉంటారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళకేమవుతుందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ తీసుకొని చచ్చిపోతే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ. లైవ్ ఏదైతే జరిగిందో అది చూపియండి. ఇక్కడ అబుదాబి అవుట్స్కట్ మిలిటరీ బేస్ పైన ఒక బాంబు పడింది, అయిపోయింది, అది క్లోజ్ 24 గంటల ముందు. దాన్ని లైవ్ ఇప్పుడు 5,000 మంది చూస్తారు, లైవ్ దాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఏమిరా మీ వల్ల తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రయోజనం అన్నట్టు ఇచ్చేది పారేసిండు. అయ్యో ఏమవుతుందో అని టెన్షన్ పడేటోళ్ళు ఉంటారు, గుండె పేషెంట్లు ఉంటారు. మా మీద ఎంతో ఆశలు పెట్టుకొని బతుకుతున్నోళ్ళు మీ వార్తలు చూసి చచ్చిపోతే ఎట్లరా?
కొద్దిగా కూడా నిజాలు చెప్పాలని అనిపించదారా అని తప్పుడు వార్తలు చెప్పేటోళ్ళను చెప్పుతో కొట్టినంత పని చేసిండు. మరి అంతే కదా, ఆ మంది బాగా చూడాలని ఎట్లా పడితే అట్లా రాసుడు వార్తలు చెప్పుడు కరెక్ట్ కాదు. ఏందో ఏమో పోన్రి.